స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని బీసీ సామాజిక వర్గాల తరఫున స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. గత రూపంలో కోర్టు తీర్పుల కారణంగా సుమారు 1680 పదవులు కోల్పోయామని అన్నారు. సీఎం చంద్రబాబు సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే శాతం ఏదైతే ఉందో, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారి హయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ శాతాన్ని పెంచడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కోర్టు తీర్పు కారణంగా, సాంకేతిక ఇబ్బందులు తొలగించలేని కారణంగా 34% రిజర్వేషన్లు 24%కి కుదించబడడం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1680 మంది బీసీలు వారి యొక్క స్థానాలని, పదవుల్ని కోల్పోవడం జరిగింది. దాన్ని సవరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల్లో రాబోయే ఎన్నికల్లో 34%, అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కేవలం ప్రకటించడమే కాదు, సాంకేతిక ఇబ్బందులు తొలగిస్తాం, కోర్టు అడ్డంకులు రాకుండా చూస్తాం, బీసీ స్థానాలు నష్టపోకుండా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సామాజిక వర్గాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో